ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు క్రికెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది, డే బై డే ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది అండ్ అలాగే ప్రస్తుతం క్రికెట్ స్టార్ట్ అయినప్పుడు టెస్ట్ ఫార్మాట్ ఉండేది కదా, టెస్ట్ ఫార్మాట్ నుంచి ఓడిఐ ఫార్మాట్ ఎలా పుట్టుకొచ్చింది, ఆ తర్వాత టీ20 ఫార్మాట్ ఎప్పటి నుంచి ఎలా పుట్టుకొచ్చింది ఆ విషయం కూడా తెలుసుకుందాం. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇంకా ఎలాంటి డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో దాని గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ క్రికెట్ అనేది వరల్డ్లోనే మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ కూడా క్రికెట్ ఆడుతున్నారు. మరి అలాంటి ఈ క్రికెట్ అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ ఆడారో మీకు తెలుసా? ఇది ఆబ్వియస్లీ ఇంగ్లాండ్లో. ఈ విషయం మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇంగ్లాండ్లోని నార్మన్స్ పీరియడ్ టైమ్స్లో చిన్నపిల్లలు ఈ క్రికెట్ గేమ్ని మొట్టమొదటిసారిగా ఆడారు. ఆ తర్వాత దీన్ని 1611లో అడల్ట్ స్పోర్ట్గా గుర్తించారు. అదే సంవత్సరంలో దీన్ని బాయ్స్ గేమ్గా కూడా పరిగణించారు. అలా గేమ్ ఆడుతూ ఉండగా దీన్ని 17వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా జట్లు కౌంటీ నేమ్స్తో క్రికెట్ ఆడడం మొదలుపెట్టాయి. 18వ శతాబ్దం సగానికి ఆల్మోస్ట్ లండన్, ఇంగ్లాండ్ మొత్తంలోని కూడా క్రికెట్ అనేది ప్రతి గ్రామానికి పాకేసింది. ఇంక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గేమ్ ఆడడం మొదలుపెట్టారు. 1760 నుంచి బౌలర్లు దొర్లించడానికి బదులుగా పిచ్ చేయడం మొదలుపెట్టారు. పిచ్ అంటే బంపు దించడం మొదలుపెట్టారు. దీనికి తగ్గట్టుగానే బ్యాటర్లు కూడా తమ బ్యాట్లను అయితే చేంజ్ చేశారు. స్ట్రైట్గా ఉండే బ్యాట్లని కాస్త హాకీ బ్యాట్లలాగా తయారు చేశారనమాట. అప్పట్లో క్రికెట్లో బ్యాట్లు అనేవి ఇక్కడి నుంచే మొదలయ్యాయి. 1760 నుంచే క్రికెట్లో బ్యాట్లు అనేవి కూడా ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు మనం చూస్తున్న బ్యాట్స్ వరకు కూడా డెవలప్ అవుతూ వచ్చాయి, ఎవల్యూషన్ అవుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు క్రికెట్ అనేది ప్రపంచ మిగతా దేశాలకు ఎలా పాకిందో తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో ఇంగ్లీష్ కొలోనియల్స్ ద్వారా మొట్టమొదటిసారిగా క్రికెట్ అనేది అమెరికాకు పరిచయం చేయబడింది. అయితే ఇది అమెరికాకి ఫస్ట్ పరిచయం చేయబడిన స్పోర్ట్ అయినప్పటికీ కూడా అమెరికాలో మాత్రం దీన్ని ఎక్కువ కాలం ఆడనివ్వలేదు. ఎందుకంటే అమెరికాలో బేస్బాల్కు ఉన్న క్రేజ్ వల్ల క్రికెట్ అనేది అమెరికాలో ఎక్కువ రోజులు నిలవబడలేదు. తక్కువ సమయంలోనే మళ్ళీ క్రికెట్ అనేది తగ్గిపోయింది ఆడడం అక్కడ. అయితే ఆ తర్వాత శతాబ్దంలో అంటే 18వ శతాబ్దంలో క్రికెట్ అనేది ప్రపంచంలో మిగతా దేశాలకు చేరుకోవడం మొదలుపెట్టింది. వెస్టిండీస్కి వలస వచ్చిన వాళ్ళ చేత క్రికెట్ అనేది పరిచయం చేయబడింది. మన ఇండియాకి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు చెప్పుకొని వచ్చి ఆక్రమించారు కదా బ్రిటిష్ వాళ్ళు. ఇదే శతాబ్దంలో మనకి క్రికెట్ని అయితే పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత వలస రాజ్యం పేరు చెప్పుకొని 1788లో ఆస్ట్రేలియాకి కూడా ఈ బ్రిటిషర్స్ వెళ్ళారు. అక్కడ ఆక్రమించినప్పుడు ఈ ఆస్ట్రేలియా వాళ్ళకి క్రికెట్ని అయితే పరిచయం చేశారు. ఈ ఆస్ట్రేలియా వాళ్ళే ఇప్పుడు మన నెత్తిన ఎక్కువ కూర్చున్నారు. ఐసీసీ ట్రోఫీస్ అన్నీ వీళ్ళ ఆధీనంలోనే ఉంటున్నాయి ఆల్మోస్ట్. సో 1788లో మొదలైన వీళ్ళ జర్నీ ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తుందంటే మీరే అర్థం చేసుకోండి. ఆ తర్వాత 19వ శతాబ్దం ఆరంభంలోని న్యూజిలాండ్కి, సౌత్ ఆఫ్రికాకి ఈ గేమ్ అనేది పరిచయం చేయబడింది. ఇప్పుడు మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏ దేశాల మధ్య జరిగిందో చెప్పబోతున్నా. ఆబ్వియస్లీ మీలో చాలామంది ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియాకి మధ్య జరిగిందనేసి చాలామంది అనుకుంటారు. కానీ అదైతే రాంగ్ అనమాట. మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ కెనడా మరియు అమెరికాల మధ్య జరిగింది. ఇది న్యూయార్క్లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో జరిగింది. ఆ తర్వాత 1877లో పూర్తి ఆస్ట్రేలియా స్క్వాడు, ఇంగ్లాండ్ స్క్వాడు ఇంగ్లాండ్లో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ని ఆడారు. ఇదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లకు దారితీసింది. తర్వాత 1882లో ఓవర్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆస్ట్రేలియా ఉద్రిక్తతో గెలుస్తుంది. దీనివల్ల అప్పటి నుంచి ఈ రెండు టీంల మధ్య రైవలరీ స్టార్ట్ అయింది. ఇదే ప్రజెంట్ జరుగుతున్న యాసెస్కి కూడా దారితీసింది. యాసెస్ సిరీస్ జరుగుతూ ఉంటుంది కదా ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి మధ్య. ఆ యాసెస్కి దారితీసింది 1882లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్. ఆ తర్వాత 1889లో దక్షిణాఫ్రికా 3వ టెస్ట్ దేశంగా అవతరించింది. ఇలా ప్రతి దేశానికి క్రికెట్ అనేది పరిచయం చేయబడింది. ప్రతి దేశంలో క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. దీనికి తగ్గట్టుగానే ప్రతి దేశంలోనూ కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లోకల్ టోర్నమెంట్స్ లాగా అనమాట. అంటే ఇప్పుడు మన ఇండియాలో రంజీ ట్రోఫీలు జరుగుతాయి కదా అలాగా. అండ్ అలాగే ప్లంకెట్ ట్రోఫీ అని న్యూజిలాండ్లో అయితే, అండ్ అలాగే దక్షిణాఫ్రికాలో అయితే క్యూరీ కప్ అని, ఆస్ట్రేలియాలో అయితే షెఫీల్డ్ కప్ అని ఇలాంటి లోకల్ టోర్నమెంట్స్ని అయితే పెట్టడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్లీ 1890 వరకు అంటే మనకి మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కాకముందు వరకు కూడా ఈ కాలం మొత్తాన్ని క్రికెట్ యొక్క స్వర్ణయుగం అని పిలిచేవారు. ఓవర్కి 6 బంతులు ఉంటాయని సంగతి మాత్రం మీ అందరికీ తెలుసు. కానీ ఓవర్కి కొన్ని మ్యాచ్ల్లో 8 బంతులు వేసేవారు, కొన్ని మ్యాచ్ల్లో 4 బంతులు వేసేవారు, కొన్ని మ్యాచ్ల్లో 6 బంతులు వేసేవారు, కొన్ని మ్యాచ్ల్లో 5 బంతులు కూడా వేసేవారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓవర్కి 5 బంతులు మాత్రమే పెట్టారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లో జరిగిన కొన్ని మ్యాచ్ల్లో 8 బంతుల ఓవర్లు కూడా ఆడారు. ఆ తర్వాత 1979, 80 ఆస్ట్రేలియన్ మరియు న్యూజిలాండ్ సీజన్ల నుండి ప్రపంచంలో ఓవర్కి 6 బంతులు మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే ఫాలో అయ్యారనమాట రూల్స్ని. ఇప్పుడు మనం ఐసీసీ యొక్క ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. 1909లో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అదే ప్రెజెంట్ మన ఐసీసీ మొట్టమొదటిసారిగా స్థాపించబడింది. అప్పటికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మాత్రమే ఈ సభ్యులుగా ఉన్నాయి ఈ ఐసీసీలో.
ఆ తర్వాత 1928లో వెస్టిండీస్, 1930లో న్యూజిలాండ్ మరియు 1932లో మన భారతదేశం. ఆ తర్వాత 1952 అంటే మనకు స్వతంత్రం వచ్చి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత పాకిస్తాన్ కూడా ఐసీసీలో ఒక పార్ట్ అయింది. ఆ తర్వాత చాలా మందిలో ఈ ఆట ఆడే తీరు విధానం, మ్యాచ్లో పరుగులు తక్కువగా చేయడం వలన ఈ ఆట మీద చాలామందికి ఆసక్తి తగ్గిపోయింది. దీనివలన మ్యాచ్కి అటెండెన్స్ వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. అప్పుడు దీనికి సొల్యూషన్గా 1963లో ఇంగ్లీష్ కౌంటీ జట్లు ఒక కొత్త పద్ధతిని కనుక్కున్నాయి. అదేంటంటే ఒక జట్టు కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే బ్యాటింగ్ చేయాలి, ఒక ఇన్నింగ్స్ మాత్రమే బౌలింగ్ చేయాలి, కానీ అన్లిమిటెడ్ ఓవర్స్ ఉంటాయి. ఆ తర్వాత లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ను కూడా ఆడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1971లో మెల్బోర్న్లో జరగవలసిన ఒక టెస్ట్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీనివలన అక్కడ లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ను నిర్వహిస్తారు. అదే మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్. ఇది ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ల మధ్య 48 ఓవర్లు పెర్ సైడ్ మ్యాచ్ అనమాట. ఇదే ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి ఓడిఐ మ్యాచ్ కూడా. ఇప్పుడు మనం 1971 గురించి చెప్పేసుకున్నాం. ఇప్పుడు 1970లో ఏం జరిగిందో చెప్పబోతున్నా. 1970లో సౌత్ ఆఫ్రికా టీంని ఐసీసీ నుంచి వర్ణ వివక్ష కారణంగా సస్పెండ్ చేశారనమాట కొంతకాలం పాటు క్రికెట్లో. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తిరిగి మళ్ళీ 1991లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సౌత్ ఆఫ్రికా సంగతి పక్కన పెట్టేస్తే సౌత్ ఆఫ్రికా మళ్ళీ క్రికెట్లోకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం ఓడిఐస్కి వచ్చేస్తే 1975లో మొట్టమొదటిసారిగా మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ని అయితే ఇంగ్లాండ్లో నిర్వహించారు. దీనిలో పాల్గొనడానికి ఐసీసీలో సభ్యులుగా ఉన్న అన్ని టెస్ట్ టీంలు అర్హులే. అయితే ఈ ఇనాగ్రల్ వరల్డ్ కప్లో వెస్టిండీస్ అయితే మాత్రం విజేతగా నిలిచింది. ఇలా మొదటి ప్రపంచ కప్ విజయవంతంగా ముగియడంతో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ వరల్డ్ కప్ను నిర్వహించడం ప్రపంచ కప్ క్యాలెండర్లో ఒక భాగం అయిపోయింది. అంటే 1975 తర్వాత 79లో, 83లో, 87లో ఇలా ప్రపంచ కప్పులు జరుగుతూనే వచ్చాయి. ఇప్పటి వరకు అంటే 1987 వరకు కూడా అన్ని టీంలు కూడా వైట్ క్లాత్స్ అండ్ అలాగే రెడ్ బాల్తో మాత్రమే క్రికెట్ ఆడుతూ వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా 1992లో ప్రతి ఒక్క క్రికెట్ టీము కూడా ఒక్కొక్క రంగు కలిగి ఉన్న జెర్సీలను వేయడం మొదలుపెట్టారు. ఆ రీతిలోనే మన టీమిండియాకు కూడా బ్లూ కలర్ జెర్సీ అయితే రావడం జరిగింది. పాకిస్తాన్ గ్రీన్ కలర్ అండ్ అలాగే రిమైనింగ్ టీమ్స్ వాళ్ళ కలర్స్ అయితే ఎంచుకున్నాయి అనమాట. అంతేకాకుండా 1992లో ఫ్లడ్ లైట్లను కూడా యూజ్ చేశారు మొట్టమొదటిసారిగా. టెలివిజన్ రిప్లేలు, రన్అవుట్లు, ఆ తర్వాత గేమ్లో స్టంపులు, క్యాచ్లు, బౌండరీలు వంటివి నిర్ధారించడానికి థర్డ్ అంపైర్ను వాడటం మొదలుపెట్టేశారు. ఇంకా అక్కడి నుంచి అంటే 1992 నుంచి థర్డ్ అంపైర్ కూడా రావడం మొదలైంది. ఇలా ఈ క్రికెట్ కంటిన్యూస్గా ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదుగుతూ ఉండడం వలన 20వ శతాబ్దం చివరి దశలో శ్రీలంక 1982, జింబాబ్వే 1992లో, బంగ్లాదేశ్ 2000 సంవత్సరంలో ఐసీసీలో ఒక పార్ట్ అయ్యాయి. ఆ తర్వాత క్రికెట్ రూపాంతరం చెందుతూ నెమ్మదిగా షార్ట్ ఫార్మాట్లోకి కూడా అడుగుపెట్టేసింది. అదే 2020. అది మొదటిసారిగా 2003 ఇంగ్లాండ్లోని కౌంటీ క్రికెట్లు ఆడారు. ఇది తక్కువ సమయంలోనే ముగియడం వల్ల చాలామంది దీనికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎస్పెషల్లీ ఇది ఆల్మోస్ట్ 4 అవర్స్లో గేమ్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా రావడం మొదలుపెట్టారు. దీనికి ఉన్న ప్రజాదరణ చూసి ప్రతి ఒక్కరు కూడా T20 ఫార్మాట్స్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ T20 ఫార్మాట్ వల్ల యూజ్ ఏంటంటే బౌలర్లకి లిమిటెడ్ ఓవర్స్ ఉంటాయి, బ్యాట్స్మెన్కి కూడా లిమిటెడ్ ఓవర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా తమ యొక్క బ్యాటింగ్ స్టైల్ని రకరకాలుగా ఉపయోగించేవారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఏబీ డివిలియర్స్ ఆల్మోస్ట్ 360 డిగ్రీస్లోను కూడా స్కోర్ చేయడానికి తన టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టేవాడు. అండ్ అలాగే చాలామంది బౌలర్స్ కూడా అలాంటి బ్యాట్స్మెన్స్ని కంట్రోల్ చేయడానికి కొత్త కొత్త టెక్నిక్స్ అయితే నేర్చుకునేవారు. దీనివల్ల క్రికెట్ యొక్క క్వాలిటీ అనేది చాలా పెరిగింది. గేమ్ త్వరగా అయిపోతుంది, క్వాలిటీ బ్యాటింగ్ వస్తుంది, క్వాలిటీ బౌలింగ్ వస్తుంది. సో దీనివల్ల గేమ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా మారడం వల్ల దీనికి పాపులారిటీ అనేది మళ్ళీ పెరిగింది. ఇంతటి ప్రజాదరణ రావడం వలన 2004లో మొట్టమొదటిసారిగా 2020 గేమ్ అనేది 2 మహిళల టీముల మధ్య పెట్టారు. ఆ తర్వాత సంవత్సరంలో మెన్స్ క్రికెట్లను కూడా దీన్ని యాడ్ చేశారు. ఇలా దీనికి వస్తున్న ప్రజాదరణను చూసి అఫీషియల్గా క్రికెట్లో ఇది థర్డ్ ఫార్మాట్గా యాడ్ చేసేశారు. మరి ఇప్పుడు మీకు తెలుసా మొదటి ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ ఏ దేశాల మధ్య జరిగిందో? న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాకు జరిగింది. ఇది న్యూజిలాండ్లోని అక్లాండ్లో జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 44 పరుగుల తేడాతో గెలుస్తుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే 55 బంతుల్లోనే 98 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలుస్తారు. ఆ తర్వాత 2007లో T20 ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది. దీంట్లో మన ఇండియా పాకిస్తాన్ మీద గెలవడం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా టీవీ ప్రేక్షకులు చూడడం వలన ఇది దాని తర్వాత సంవత్సరం 2008లో ఐపీఎల్ మన ఇండియన్ ప్రీమియర్ లీగ్కు దారితీసింది. ఇలా 2007లో మన ఇండియా విన్ అవ్వడం వల్లనే మనకి ఐపీఎల్ కూడా పుట్టుకొచ్చింది. ఐపీఎల్ గురించి సెపరేట్గా వీడియో చేస్తాను, ఎందుకంటే దీని గురించి కూడా మనం చాలా డిస్కస్ చేసుకోవాలి. లైక్ ఐపీఎల్ ఫిక్సింగ్ అని, ఐపీఎల్లో చాలా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన చీకటి రహస్యాల గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను డెఫినెట్లీ. దాన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసేయండి. అండ్ అలాగే ఇంకెవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ తర్వాత మీ అందరికీ తెలిసిందే క్రికెట్లో ప్రతి ఒక్కటి మన ఐపీఎల్ని చూసి, మన ఐపీఎల్కి వస్తున్న సక్సెస్ని చూసి బిగ్ బాస్ లీగ్ అని, సౌత్ ఆఫ్రికా లీగ్ అని,
పాకిస్తాన్ లీగ్ అని, బంగ్లాదేశ్ లీగ్ అని, ఇంటర్నేషనల్ 20 లీగ్ అని, అదే దుబాయ్లో జరుగుతున్నాయి కదా. ఇలా ప్రతి సంవత్సరం ఎన్నో T20 ఫార్మాట్లు అయితే జరుగుతున్నాయి. T20 లీగ్స్ అయితే పుట్టుకొచ్చేసే. వెస్టిండీస్ లీగ్స్ అని చాలా లీగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి దేశం కూడా ఈ T20 లీగ్స్ని అయితే కండక్ట్ చేస్తుంది. దీనికి చాలా అంటే చాలా జనాదరణ అయితే వస్తుంది. దీంతో పాటుగా చాలా అంటే చాలా డబ్బులు కూడా వస్తున్నాయి. ఎస్పెషల్లీ మన BCCI ఇంత రిచ్గా అవడానికి గల మెయిన్ సోర్స్ ఏదైనా ఉందంటే IPL. ఆబ్వియస్లీ అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఆ తర్వాత ICC కూడా ఇంకా వేరే దేశాలు కూడా ఎవరైనా బాగా క్రికెట్ ఆడగలిగితే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ICCలో సభ్యులుగా ఉన్న వాళ్ళే కాకుండా, ఇప్పటివరకు ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా ఇతర దేశాలను కూడా ఎవరైనా క్రికెట్ని బాగా ఆడితే వాళ్ళని కూడా ICC సభ్యులుగా చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించింది. అలా ఇంట్రెస్ట్ చూపడంతో 2017లో ఐర్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ టీంలు కూడా బాగా టాలెంట్ చూపించి వాళ్ళు కూడా క్రికెట్ ఆడగలము అని ప్రూవ్ చేసుకుని ICCలో సభ్యత్వం పొందారు. ఇక ఇప్పుడు మీరు క్రికెట్లో ప్రెజెంట్ చూస్తున్న వాటి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ లిమిట్స్, పవర్ ప్లేలు, ఒకే ODI ఇన్నింగ్స్లో 2 కొత్త బాల్స్, అంటే స్టార్టింగ్ 10 ఓవర్స్కి ఒక కొత్త బాల్, లాస్ట్ 10 ఓవర్స్కి ఒక కొత్త బాల్, స్టార్టింగ్ ఒక పవర్ ప్లే, సెకండ్ పవర్ ప్లే ODIస్లో. బాల్ ట్రాకింగ్లు, ఫ్లాషింగ్ స్టంపులు, బెయిల్లు, బ్యాట్కి బాల్ తగిలిందా లేదా గమనించడానికి అల్ట్రా ఏజ్ డిటెక్షన్లు, అన్నిటికీ మించి వర్షం పడినా సరే ఆట ఆగిపోకుండా ఉండడానికి చాలా అంటే చాలా ఫాస్ట్గా పిచ్ని డ్రై చేయడానికి చాలా అంటే చాలా మిషనరీలు, ఇలా చాలా అంటే చాలా టెక్నాలజీని చూస్తున్నాం మనం ప్రెజెంట్ క్రికెట్లో. ఇఫ్ ఇన్ కేస్ ఇదే వర్షం ఎక్కువగా పడి మ్యాచ్ ఇంకా కంటిన్యూ చేయడమే కష్టం అన్నప్పుడు DLS మెథడ్ యూజ్ చేసి విన్ చేయడం, లేదంటే ఒకవేళ మ్యాచ్ కంటిన్యూ అయితే ఓవర్లు తగ్గించి DLS మెథడ్ని యూజ్ చేసి ఓవర్లు తగ్గించి గేమ్ని పెట్టేయడం, ఇలా చాలా పద్ధతులను చూస్తున్నాం. సో ఇలా మన క్రికెట్ అనేది డే బై డే చాలా బీభత్సంగా డెవలప్ అవుతూ వచ్చింది. సూన్ మనకి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రాబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు విన్ అవబోతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఆబ్వియస్లీ మన టీమిండియా గెలుస్తుంది అనుకుంటున్నా. మీరు కూడా నాలాగే మన టీమిండియాయే గెలుస్తుంది అని అనుకుంటే కమాన్ టీమిండియా అని కామెంట్ చేయండి, లేదంటే మెన్ ఇన్ బ్లూ అని కామెంట్ చేయండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.